కృష్ణానదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఎగువ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం కృష్ణానదిపై అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారడం తథ్యం. శ్రీశైలం రిజర్వాయర్లో 819 అడుగుల నుండి నీటిని ఎత్తిపోసే విధంగా 90 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, 30 టీఎంసీల సామర్థ్యంతో డిండి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది. ఈ రెండు ప్రాజెక్టులకు నీటి కేటాయింపు లేవు, ఏమాత్రం అనుమతులు లేవు. బచావత్ ట్రిబ్యునల్ నీరు కేటాయించలేదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీరు కేటాయించలేదు. ఇక అనుమతులకు సంబంధించి కేంద్ర జలసంఘం అనుమతి లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ రెండు ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్లో అనుమతులు లేని జాబితా కింద ఈ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం దౌర్జన్యంగా ఈ రెండు ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది. ఇవి రెండు ప్రాజెక్టులు పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఆధారంగా నిర్మించిన నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులు, అది తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీనేవా, వెలుగొండ, ఎస్ఆర్బిసి, నాగార్జున సాగర్, కృష్ణా డెల్టా, ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి 50 లక్షల ఎకరాలకు నీరు అందక ఆ సాగు భూమి బీడు భూమిగా మారిపోతుంది. కొన్ని లక్షల మందికి త్రాగునీరు లభించక త్రాగునీటికి కటకట ఏర్పడుతుంది. జల విద్యుత్తుకు నీళ్లు లేక రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఉన్న పరిశ్రమలకు నీళ్లు రావు, కొత్త పరిశ్రమలకు నీళ్లు ఉండవు. కానీ పారిశ్రామికంగా రాష్ట్రము అధోగతి పాలవుతుంది. ఇంత జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రము మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లు, రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తో కూర్చున్నట్లు ఈ ఇద్దరు నాయకులు ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం, ఇది చాలా శోచనీయం. ఇమ్మీడియట్గా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చట్టపరంగా తెలంగాణ నిర్మిస్తున్నటువంటి ఈ అక్రమ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేదానికి చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకోవాలనో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తారేడారిగా మారుతుంది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ద్రోహులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఇక రెండవ అంశం, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయానికి సంబంధించి ఆ కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి విజయవాడకో అమరావతికో కాకుండా శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో, అటు శ్రీశైలంలో కానీ కర్నూలులో కానీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.